ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బన్సీలాల్పేట్ డివిజన్ డిక్లాస్ లో మంత్రి సొంత నిధులతో నిర్మించిన బండమైసమ్మ ఆలయ ప్రధాన ముఖద్వారం అర్చీతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా మంత్రికి స్థానికులు బోనాలు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. బండమైసమ్మ నగర్లోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇల్లు కట్టింది ఎవరికి? మీకు తప్ప బయట చేసి కట్టినామా? నా జాగా వేరే ఉంటే చాలా పంపిస్తుంది తెలుసు కదా. ఇప్పుడు ఆ బస్తీలో వేరే వచ్చిందా? పోనీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు రెగ్యులర్ గా. వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా? నేను ఆలోచన చేయాలి. నేను ఇచ్చేది న్యాయబద్ధంగా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదోళ్ళు కూడా గొప్ప ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉండాలని అంత అద్భుతంగా ఇల్లు కట్టించినారు. అది కూడా కొంత డిలే అయింది. మధ్యలో కరోనా వచ్చింది, తీసేటప్పుడు కొన్ని కొట్లాటలు వచ్చినాయి. ఇది కట్టాలన్నారు చాలా మంది, కట్టి చూపించడం, ఏం లేదు చూపించడం. బుద్దలగడ్డలో పొట్టి శ్రీరాముగా బుద్దలగడ్డలు ఇల్లు కడతారన్నారు, ఆడ కూడా కట్టి చూపించడం. శాస్త్ర నెహ్రూ నగర్ కట్టి చూపించడం, గంగిరెడ్డి ఎల్లయ్య తొట్టిగా కట్టి చూపించడం, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు మీద కట్టి చూపించడం. మీకేంటంటే మీకంటే గొప్ప ఎవరు? రోజు జీవితకాలం మీ సేవ చేయడానికే మేము ఉన్నాం తప్ప మీరు చూస్తుంటారు. సాగు వచ్చినా, దినం వచ్చినా, పెళ్లి వచ్చినా ఎవ్వరు కూడా ఇల్లు కట్టింది ఎవరికి? మీకు తప్ప బయట చేసి కట్టినామా? నా జాగా వేరే ఉంటే చాలా పంపిస్తుంది తెలుసు కదా. ఇప్పుడు ఆ బస్తీలో